హలో గాయస్, వెల్కమ్ టు పుల్లా హిస్టరీ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో నా పేరు ఎంషద్. నేను ప్రజెంట్లీ సిబెట్లో ఫోర్త్ ఇయర్ ట్రిపుల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. సో ఈరోజు ఐఎమ్ రిలీజింగ్ పార్ట్ 2 వీడియో. ఇట్స్ ఎంటైర్ అబౌట్ మై జర్నీ. లైక్ అంటే నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, వాట్ ఈస్ మై స్ట్రాటజీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రఫ్లీ ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. అండ్ రేపు పార్ట్ 3 రిలీజ్ అవబోతుంది. సో రేపు పార్ట్ 3లో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ లైక్ మనం అప్లై చేసిన స్ట్రాటజీస్ ఏంటి, టైం టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ రేపు డిస్కస్ చేస్తాను. బీ ఎగ్జాక్ట్ ఫర్ దిస్ 2 పార్ట్స్. సో ఐ విల్ రివీల్ మై జర్నీ. మీకు డౌట్ రావచ్చు, ఇతని జర్నీ మనం ఎందుకు వినాలి అని. సో ఐ కెన్ వన్ థింగ్ గ్యారంటీ దట్ ఆఫ్టర్ దిస్ సెషన్ యూ విల్ అండర్స్టాండ్ సమ్ కీ పాయింట్స్ విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఈజర్ ప్రిపరేషన్. సో మీరు అందుకోసం చూస్తే బెటర్ నేను అనుకుంటున్నాను. సో విచ్ వాచ్ ద వీడియో ఎంటైర్లీ, డోంట్ స్కిప్ ఎనీథింగ్. సో ఏంటి అంటే నేను ఆల్మోస్ట్ లైక్ వెన్ ఐ వాస్ ఇన్ ద డిప్లొమా సెకండ్ ఇయర్. సో మా కాలేజ్కి సాయి మీద ఈసర్ అనే వాళ్ళు వచ్చారనమాట. సో దే గేమ్ మీద ప్రజెంటేషన్ చెప్పారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దే గేమ్ సమ్ బెస్ట్ పర్సన్ బట్టి డిస్కౌంట్ కార్డ్ ఇస్తారు. సో అలా ఆ డిస్కౌంట్లో ఆల్మోస్ట్ నాకు ఐ థింక్ 3000 ఫీజ్ అనుకుంటాను. నాకు ఐ గాట్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ 95. సో ఏప్రిల్ 10th కోచింగ్ స్టార్ట్. బట్ ఐ గాన్ ఒక 3 days వెళ్ళగాను. అంటే లైక్ నాకున్న ఇంట్రెస్ట్ అంటే అవసరం, తర్వాత చూసుకుని ప్రిపరేషన్ డబ్బులు ఇస్తే నేను ఫీలింగ్లో ఉన్నాను. బట్ మా డాడీ ఏం చెప్పారంటే ఒకసారి వెళ్తే నేర్చుకుంటాం అని చెప్తే సరే డాడీ వాటికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఐ రిమెంబర్ ద డేట్, ఏప్రిల్ 13 రోజు వెళ్ళి కోచింగ్లో జాయిన్ అయ్యాను. అండ్ మై ఫస్ట్ క్లాస్ ఇస్ ఫిజిక్స్. సో ఆల్మోస్ట్ లైక్ ఐ గాన్ ఫర్ కోచింగ్ 2 months. అంటే ఏప్రిల్ మే జూన్లో స్టార్టింగ్ 10 days వరకు డైలీ మార్నింగ్ 8 to 6 అలా క్లాసెస్ జరుగుతుండేవి. అప్పుడప్పుడు ఎగ్జామ్స్ పెట్టేవారు. సో ఆల్మోస్ట్ ఆ 2 months సీరియస్గా ప్రిపేర్ అయ్యాను. అంటే నాకు ఆ 2 months సెకండ్ ఇయర్ అయిపోయి వెళ్తున్నాను కాబట్టి కొత్త సబ్జెక్ట్స్ అనమాట. బట్ నేను చేసిన మంచి థింగ్ అంటే నాకు గుడ్ హ్యాబిట్ ఏంటంటే నాకు రాసుకోవడం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రాసుకోవడం కానీ నాకు మెయిన్గా షార్ట్ కట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్. సో షార్ట్ కట్స్ నీట్గా నోట్ చేసుకునేవాడిని, షార్ట్ కట్ రాసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నా నోట్స్ మొత్తం హెవీగా ఉంటుంది అనమాట. లైక్ అంటే చెప్పిన ఇన్ఫర్మేషన్ కన్నా లైక్ ఎక్స్ట్రా సైడ్ పాయింట్స్ ఎక్కువ నోట్ చేసుకునేవాడిని. సో అలా లైక్ ఫిజిక్స్, మ్యాథ్స్, ఈచ్ షార్ట్ కట్స్ బాగా నోట్ డౌన్ చేసుకుంది నా 2 monthsలో. ఆల్మోస్ట్ ఒక 60% సిలబస్ ప్రిపేర్ అయిపోయింది. బట్ 2 months ఎప్పుడు చదవలేదు. రావడం, ఇంటికి వెళ్ళడం, పడుకోవడం. బికాస్ అప్పటికి మొత్తం బాడీ అంతా ఫేస్ మీద విని. సో అలా 2 months అయిపోయింది. నేను ఐ గాట్ టు కాలేజ్. అండ్ 5th sem అంతా చదవలేదు. ఫ్రాంక్లీ టెల్లింగ్ 5th sem అంతా సో ప్రిపరేషన్ లేదు. బికాస్ అంత సీరియస్నెస్ లేదు అప్పటికి. అండ్ మళ్ళీ దసరా హాలిడేస్లో ది గాన్ ఫర్ ద కోచింగ్ అనమాట. సో 5th semesterలో మళ్ళీ కోచింగ్ ఒక 20 days ఉండే అనమాట. సో 20 daysలో కోచింగ్ వెళ్ళాను. లైక్ అప్పుడు ఒక రిమైనింగ్ మెయిన్ టాపిక్స్ కవర్ చేసేసారు. సో అప్పుడు కొద్దిగా సీరియస్నెస్ స్టార్ట్ అయింది. బికాస్ యాక్చువల్లీ మెయిన్ జనరల్ టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే ఐ థింక్ ఆన్ ద ఫస్ట్ థింగ్ సమ్మర్ హాలిడేస్లో ఒక ఈవెంట్ జరిగింది. ఏంటంటే అప్పటికి 2016లో టాప్ ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళకందరికీ సెలబ్రేషన్ ఒక ఈవెంట్ చేశారనమాట సాయి మీద అకాడమీలో. ఇన్ దట్ నా మైండ్ పాయింట్స్ ఎక్కువైంది. సో నెక్స్ట్ ఇయర్ మా పేరెంట్స్తో నేను ఆ ఈవెంట్ ఐ వాంట్ టు గెట్ ఏ అవార్డ్. అంటే పీపుల్ని చీరప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. దట్ మేక్ మీ క్రేజీ అనమాట. సో ఐ వాంట్ టు బీ ఇన్ దట్ మూమెంట్. సో దట్ పాయింట్ నాకు సీరియస్నెస్ స్టార్ట్ చేసింది. మళ్ళీ దసరా హాలిడేస్లో ఇట్ మే బికమ్ మోర్ సీరియస్. అలా 20 days జరిగింది. అప్పుడు కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. లైక్ అంటే జస్ట్ రివైజ్ చేయడం, అప్పుడప్పుడు చూసుకోవడం, అలా జరిగింది. సో ఎంటైర్ 5th sem మొత్తం లైక్ ఐ గాన్ ఫర్ ఎంజాయింగ్ అనమాట. బట్ నాకు జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్ దే టీచ్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ కొత్త సబ్జెక్ట్ టీచ్ చేస్తారు. లైక్ అప్పటికి కంప్లీట్ అవ్వాలి. ఆ అడ్వాంటేజ్ వల్ల ఐ గోట్ ఆల్మోస్ట్ లైక్ 976 marks ఇన్ ద 5th sem. దట్ ఈస్ మై అంటే ఐ వాస్ కాలేజ్ టాపర్ ఇన్ దట్ సెమ్ అనమాట. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ సెమిస్టర్ పరంగా యూజ్ వచ్చింది. లైక్ టు గెట్ ద గుడ్ మార్క్స్, టు గెట్ గుడ్ పర్సెంటేజ్. దెన్ 6th semester. సో అక్కడ సీరియస్నెస్ స్టార్ట్ అంటే పర్ఫెక్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఐ థింక్ November or December. సో నేను ఏం చేస్తానంటే అంటిల్ ఐ డివైడెడ్ ద సెక్షన్ ఇంటూ 3 parts: రీడింగ్, రివిజన్ 1, రివిజన్ 2. సో ఎంటర్ ఉన్న సబ్జెక్ట్స్ కూడా నాకు తెలుసు. కోర్, ఎలక్ట్రికల్ కోర్ సబ్జెక్ట్స్ అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఏం చేశానంటే మ్యాథ్స్ ఒక 1 month పెట్టుకున్నాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ 15 days. ఎందుకంటే మనకు ఈచ్ మేము ఉన్నప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 10 units ఉండేవి. సో 1 unitకి 1 day. అంటే మొత్తం మాస్టర్ అయిపోయింది జస్ట్ చదువుకోవడానికి. సో అలా 1 month మ్యాథ్స్ ఫినిష్ చేసేసాను. నెక్స్ట్ 1 month జనవరిలో ఐ థింక్ ఫినిష్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్ ఇన్ ద ఫిబ్రవరి ఐ ఫినిష్ ద ఎలక్ట్రికల్ కోర్ సబ్జెక్ట్స్ అనమాట. ఎలక్ట్రికల్ కోర్స్ ఆల్మోస్ట్ లైక్ ఫినిష్ చేయడం జరిగింది. సో ఆ గ్యాప్లోనే సంక్రాంతి హాలిడేస్లో ఒక 10 days మళ్ళీ కోచింగ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ వచ్చేసరికి నా 1 time ప్రిపరేషన్ అయిపోయింది. అంటే జస్ట్ చదువుకున్నా. అండ్ నాకు ఫార్మాట్ ఎలా ఉంటుందంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ తీసుకోండి, అది 10 pages ఉంది అనుకోండి. అది రెడ్ తీసుకుంటే 5 pages ఫస్ట్ టైం చదివినప్పుడు. ఇట్స్ లైక్ ఏ షార్ట్ నోట్స్. దెన్ సెకండ్ టైం విన్నప్పుడు అంటే లైక్ నేను మళ్ళీ ప్రిపేర్ అయిపోయాక అప్పటికే నా షార్ట్ నోట్స్ రెడీ ఉన్నాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో మ్యాథ్స్లో ఎలా రాసుకునేవానంటే ఫార్ములాస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ ఆన్సర్స్ ఒక బుక్లో ఉండేవి. ఫిజిక్స్లో ఫార్ములాస్, డైమెన్షన్ ఫార్ములాస్ అంటే కీ పాయింట్స్ మొత్తం ఒక నోట్ సపరేట్గా రాసుకునేవాడిని. కెమిస్ట్రీలో సేమ్ పాయింట్స్.
మనకు తెలిసి లైక్ ఇన్వెన్షన్స్ అలాంటివి ఉంటాయి కదా. సో నాకున్న హ్యాబిట్ ఏంటంటే నాకు కీ కోడ్స్ పెట్టుకొని చాలా ఇంట్రెస్ట్ అనమాట. లైక్ అంటే షార్ట్ కట్స్ పెట్టుకుంటాను వాటికి. అంటే కొన్ని నేను ఓన్గా ఇన్వెంట్ చేశాను, నాకు నచ్చినట్టు వల్ల చేసుకుని నేను పెట్టుకున్నాను ఓన్గా. సో దెన్ మార్చ్ ఇట్స్ అ రివిజన్ నెంబర్ 2. సో అప్పటికి వాళ్ళు అంటే ప్రిపరేషన్ అయింది కాబట్టి సో అప్పుడు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా. నేర్చుకుని ఇంతవరకు ఓకే, నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ అంటే ఎగ్జామ్స్ రాయడం కానీ నాకు ఎంతవరకు వచ్చు ఇలా ప్రాక్టీస్ చేసింది. మార్చ్ ఎండింగ్ నాకు వచ్చి తెలిసిందంటే ఐఎమ్ ఆల్మోస్ట్ ప్రిపేర్ 60%, 40% ఎక్కడో లాస్ అవుతుంది. రీజన్ ఏంటంటే ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ వెరీ మచ్. అక్కడ కొన్ని మనం మర్చిపోతున్నాం బికాస్ నాకు ఫీడ్బ్యాక్ తెలిసింది. రిమెంబర్ గైస్, నేను ఎగ్జామ్ ఎక్కువ ప్రాక్టీస్ చేసి విల్ గెట్ గుడ్ మార్క్స్. ఎందుకంటే యూ విల్ నో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మనకి ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి. ఎగ్జామ్స్ రాస్తున్నాం మనకు కొన్ని దగ్గర ఆన్సర్స్ రావు. అంటే ఇట్స్ లైక్ ఏ ఫీడ్బ్యాక్ అనమాట. ఆ ఫీడ్బ్యాక్ వస్తేనే యూ బికమ్ సక్సెస్ఫుల్. అలా మార్చిలో ఫీడ్బ్యాక్ ఏంటో అర్థమైంది. దెన్ ఏప్రిల్ మంత్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ టెస్ట్ సిరీస్ ఓన్లీ అండ్ రివిజన్ షార్ట్ నోట్స్. అంటే మార్చ్ ఎండింగ్ కల్లా అందులో ఒక షార్ట్ నోట్స్ రెడీ అయిపోయింది మొత్తం. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ నోట్స్కి అంతా అంటే ఒక 100 pages నోట్బుక్ని ఐ కంప్రెస్డ్ ఇంటూ 10 or 20 pages నోట్బుక్. సో అలా కన్వర్ట్ చేసుకొని ఏప్రిల్ మంత్లో ఏం చేస్తానంటే దెర్ ఇస్ మై ఫ్రెండ్ కాల్డ్, ఒక పర్సన్ ఉండేవాడు సాయి మీదలో. సో తను అక్కడ ఎగ్జామ్స్ ఉండేవాడు, నేను మాపున్నారు అనమాట. సో నేను అక్కడ వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తే జర్నీ కన్నా టైం వేస్ట్ అవుతుందని ఆ మెగా సిరీస్ కండక్ట్ చేసేవాళ్ళు. సో నేనేం చేస్తామంటే తనకి చెప్పా, ఎగ్జామ్స్ రాశాక నాకు కొంచెం ఫోటోస్ పంపించండి, ఇక్కడ ఉండి ప్రిపేర్ అవుతాను. అండ్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. హిస్ నేమ్ ఇస్ మనోజ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో తను నాకు చాలా పంపించేవాడు అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ నోట్స్ పంపించేవాడు, నేను ఇస్తాను నోట్స్, అండ్ ఈజీ టు టెల్ క్వశ్చన్ పేపర్స్ అని పంపించేవాడు, కీ పాయింట్స్ పంపించేవాడు. సో దాన్ని అలా పంపించడం వల్ల ఇక్కడ కూర్చొని బాగా ప్రిపేర్ అనమాట. లైక్ అంటే హీ హెల్ప్డ్ మీ అలాట్. సో నా సక్సెస్లో ఐ విల్ గివ్ సమ్ పార్ట్ టు మనోజ్ కుమార్ ఆల్సో. సో అలా నేను ప్రిపేర్ అయ్యాను. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ప్రాక్టీస్ మెగా సిరీసెస్. అలా నాకు ఆల్మోస్ట్ లైక్ 200కి 100 కాస్ట్, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ 150 అలాగనమాట. సో ఎంటైర్ లైక్ మార్చ్ ఏప్రిల్ మొత్తం ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ డైలీ 10 to 12 hours చదివేవాడిని. ఫుల్లీ ఫోకస్డ్ అంటే సెమిస్టర్ సబ్జెక్ట్ అంత లైట్ తీసేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఫినిష్ అయిపోయాయి కాబట్టి. సో జస్ట్ 1 day బ్యాటింగ్ బ్యాచ్ అనమాట మాది. సో ఎగ్జామ్ నుంచి చదివాడిని, రాసేవాడిని. సో ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ మార్చ్ ఏప్రిల్ కంప్లీట్ ఆన్ ఈసెట్ ఓన్లీ ఈసెట్. అంటే నా జర్నీలో మాట్లాడుకుంటే నేను పక్కగా పద్ధతిగా చదివింది లాస్ట్ 4 to 5 months మాత్రమే. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ సీరియస్గా చదువుకుంటే లైక్ 2 months సరిపోద్ది, ఎందుకంటే నేను చెప్పాను మార్చ్ ఏప్రిల్ ఇస్ ద మెయిన్ క్రూషియల్ పార్ట్. దెన్ మే మాకు 6th ఎగ్జామ్ అనమాట. మే 1st to 5 వరకు ఆ 5 daysలో ఐ కవర్డ్ ఎంటైర్ సిలబస్. ఎలా పోయా అంటే అప్పటికి నోట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి సింగిల్ పేపర్లోకి వచ్చేసింది నాకు. అంటే ఎలా కంప్లీట్ చేసామనంటే చదివాక నాకు ఏవైతే గుర్తుండేలో అవి మాత్రం షార్ట్ నోట్స్కి వెళ్ళిపోయాయి, వచ్చినవి నేను మళ్ళీ రివైండ్ చేసుకునేవారు. సో రాని పాయింట్స్ మొత్తం ఉండే అలా తగ్గించుకుంటూ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. సో మే 1st మే 2nd కంప్లీట్లీ ఫోకస్ ఆన్ మ్యాథ్స్ అనమాట. థర్డ్ రోజు ఐ ఫినిష్డ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్ 4th, 5th ఐ కంప్లీట్ దిస్ థింగ్ కాల్డ్ ఎలక్ట్రికల్ కోర్స్ సబ్జెక్ట్. అలా 5 daysలో నాకు రాని పాయింట్స్ అని. అండ్ రిమెంబర్ గైస్, మనకి కొన్ని టాపిక్స్ వీ నీడ్ టు స్కిప్ అనమాట, ఎందుకంటే అవి వాటి వల్ల కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది. సో నేను ఎంటైర్ సబ్జెక్ట్ ఫినిష్ ఫోకస్ చేయలేదు, ఒక 2-3 టాపిక్స్ స్కిప్ చేసా బికాస్ వాటి వల్ల టైం ఎక్కువ వేస్ట్ అవుతుందని. సో రిమైనింగ్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యాం. అండ్ మే 6 ఈసెట్ రాయడం జరిగింది. అండ్ ఆ రోజు లైక్ 2017 సిచ్యువేషన్ ఎలా ఉందో, మార్నింగ్ జరగాల్సిన ఇది ఈవినింగ్ జరిగింది. సో మరీ మూడ్ ఆఫ్, బట్ వీ క్యారీడ్ అవే విత్ అవర్ ఎనర్జీ. అండ్ ఐ గాట్ ఆల్మోస్ట్ లైక్ 138 marks అవుట్ ఆఫ్ 200. సో నేనే తెలిసి ఒక 6 to 7 questions మిస్టేక్ పెట్టండి, లైక్ ఇదా కన్ఫ్యూజన్లో. అదర్వైజ్ అంటే లైక్ టాప్ అప్పుడు మన బ్రాంచ్లో 145 టాపర్ అనమాట. సో ఇఫ్ ఐ గెట్ దట్ 6 marks మేబీ ఐ విల్ గెట్ 144 145. సో ఆఫ్టర్ గెటింగ్ దట్ 138 marks I got rank of 18. So after I gone for the ఉంటారు లైక్ we need to apply for the college. సో ఫస్ట్ ప్రియారిటీ ఓయూ పెట్టుకున్న, సెకండ్ JNTH హైదరాబాద్, అండ్ థర్డ్ థింగ్ నాకు కన్ఫ్యూజన్ ఉంది వాసవి సిబిఐటి బికాస్ దిస్ 2 colleges టాప్ ప్లేస్ ఇన్ ద ప్రైవేట్ అనమాట. సో బికాస్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ నాకు వస్తున్న ప్రకారం ఐ గోన్ ఫర్ సిబిఐటి థర్డ్ ఆప్షన్ పెట్టేసుకున్నాం. ఏంటంటే మనకు ఓయూ సిబిఐటిలో ఓయూ జెంటిల్ తెలుసు కేటగిరీస్ వైజ్ ఇట్లా ఇస్తారు, నాన్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్. అంటే ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ కేటగిరీస్ ఇంపార్టెంట్ ఒక అలాట్ చేస్తారు. 16% నేను బీసీబీ కేటగిరీ. సో 16th ర్యాంక్ వచ్చిన పర్సన్కి ఆ బీసీబీ సీట్ వెళ్ళిపోయింది. సో బీసీ ద సీట్ ఇన్ JNTU. దెన్ ఐ గాట్ ప్లేస్ ఇన్ CBIT. సో జాయిన్ అయినా ఆల్రెడీ బేసికలీ నాకేంటంటే ఆల్రెడీ మై ఫాదర్ ఇస్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఐ నీడ్ టు పే 1,20,000 per month పర్ యానం. మై కాలేజ్ ఈజ్ 1 year. సో పే చేయండి. మనకు బేసిక్ డౌట్ ఉంటుంది అంటే అన్నయ్య మనం అంటే రీసెంట్గా చాలా మంది అడుగుతున్నారు, వెన్ వీ గెట్ ఇన్ టు కాలేజెస్ బీటెక్ కాలేజెస్, మా డిప్లొమా అలాగా మనకి ఇంగ్లీష్ రాదు, మ్యాథ్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు మనతో అంత కలవరేమో, మనం సపరేట్గా ఉంటామేమో, వాళ్ళు మనకు తేడా ఉంటుంది. బట్ రిమెంబర్ గైస్, ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ యాటిట్యూడ్ అండ్ మెంటాలిటీ అండ్ బిహేవియర్. సో మా కాలేజ్ అలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే విత్ ఇన్ 1 or 2 months ఆఫ్ షార్ట్ స్పాన్ వీ మింగిల్ విత్ దెమ్. సో ఈజీగా కలిసి అంటే లైక్ వాళ్ళు ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, మాతో ఎలా ఉంటారు అనమాట.
అంటే వీ గాట్ ఏ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద విత్ ద రెగ్యులర్ బ్యాచ్ ఆల్సో. రాజు ఈస్ మై ఫ్రెండ్ ఆల్సో, ఈస్ ఫ్యామిలీ అండ్ వీ హ్యావ్ గుడ్ రిలేషన్ విత్ ఎవ్రీ వన్. సో అలాంటి భయాలను పెట్టుకోవద్దండి. యూ కెన్ గెట్ ఇంటరాక్ట్ విత్ ద రెగ్యులర్ ఫ్రెండ్స్ ఈజీలీ. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే మీరు భయపడితే యూ కెన్ ఇంటరాక్ట్. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్. అండ్ ఫ్యాకల్టీ మీకు ఎక్కువ సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే డిప్లొమా వచ్చిన పిల్లలకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ దే విల్ సపోర్ట్ యూ మోర్ అండ్ దే విల్ మీకు ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. సో యూజ్ దెమ్ బాగా, లైక్ అంటే సపోర్ట్ వాళ్ళ నుంచి బాగా తీసుకోండి. యూ కెన్ ఇంప్రూవ్ దెమ్ లైఫ్. అండ్ అలా జరిగింది ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ ఇన్ 3 years జర్నీ ఇన్ మై సిబిఐటి కాలేజ్. ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ థింగ్. సో వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్ హ్యాపెండ్ ఏంటంటే, ఐ డోంట్ నో వై ఐ గెట్ ఇన్, లైక్ అంటే మనం అనుకుంటాం లేకంటే ఇంకో కాల్ వచ్చింటే బాగుంటుంది, ఇంకోటి వచ్చింటే బాగుంటుంది, అనుకోకుండా అలా జరిగింది, అలాంటి థింగ్స్ అని ఉంటాయి. బట్ రిమెంబర్ గైస్, యూ నీడ్ టు హ్యావ్ గ్రాటిట్యూడ్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్. సో ఐ నో, లైక్ అంటే సిబిఐటికి వెళ్ళడం వల్ల ఐ నో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఐ డోంట్ నో, మేబీ వేరే కాలేజ్కి వెళ్ళంటే వచ్చేది కదా. సో ఎవ్రీథింగ్ ఇస్ ఏ చాయిస్. అంటే దిస్ ఎ ఫైనల్ విత్ ఎ కొటేషన్ ఐ వాంట్ టు ఎండ్ ఆఫ్టర్ దిస్ లైన్. ఏంటంటే యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. అంటే యూ నీడ్ టు బి గ్రాటిట్యూడ్. అంటే నాకు అది లేదు బాధపడకండి, వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ టైం ప్రయత్నించండి. ట్రై ఫర్ ద బెటర్. సో ఐ వాంట్ టు కంక్లూడ్ one letter that next part 3 I'm going to discuss about the strategies and have some shortcuts in chemistry and physics and some maths. అందరికీ క్వశ్చన్ అడుగుతున్నారు, అన్న ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీలో కొంచెం భయం అవుతుంది, నాకు తెలీదు హౌ టు ఎండ్. సేమ్ గా ఆ క్వశ్చన్ నాకు ఉండేది. సో దానికి ఆన్సర్ మీకు పార్ట్ 3 రిలీజ్ చేయబోతున్నాను. ఐ విల్ గివ్ ద ఆన్సర్ ఫర్ దట్ అండ్ there are some shortcuts. I will reveal that tomorrow. There is a final line that in the moments of decision your destiny shaped. అంటే మీరు ఈరోజు తీసుకునే చాయిసెస్ వల్లే మీ రేపు డెస్టినీ డిసైడ్ అవుతుంది. సో చూస్ వైజ్లీ అండ్ చూస్ యువర్ డిసిషన్. ఆల్ ద బెస్ట్. Please, if you want more information regarding anything, if you want to, my WhatsApp number, my Instagram is in the below description. You can contact me through WhatsApp. And please like, share and subscribe to Pula Academy channel. All the best for you guys. Bye.